ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏ రోజు? దేవుణ్ణి ఆరాధించే రోజు, దేవుణ్ణి స్తుతించే రోజు, దేవుణ్ణి గణపరిచే రోజు, దేవుని మందిరానికి వెళ్ళే రోజు. కాబట్టి ప్రసంగి భక్తుడు 5వ అధ్యాయము మొదటి వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చర్చికి వెళ్తాం. చర్చికి ఏ టైంకి వెళ్తాం? 12 గంటలకు పోతాం. పాటలు మొత్తం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పే ముందు వెళ్తాం. అది కరెక్ట్ కాదు. దేవుని సన్నిధికి మనము ఒక బస్ టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, లేకపోతే బస్ స్టాండ్కి పోయి బస్సు ఎక్కాలి, లేకపోతే ట్రైన్ ఎక్కాలి, లేకపోతే జాబ్కి వెళ్ళాలి. ఏ టైంకి వెళ్తావు? 10 నిమిషాలు, అర్ధగంట ముందే వెళ్తావు కదా. కానీ దేవుని మందిరానికి మాత్రము చాలా లేటుగా వస్తారు. అది తప్పు. ఎందుకు? దేవుడు ఏమన్నాడనా? లేకపోతే దేవుని మీద భయభక్తులు లేకపోవడమా? అది మీరే దృష్టించుకోవాలి. కాబట్టి దేవుని మందిరాన్ని అలక్ష్యము చేయకూడదు. దేవుని మందిరానికి టైంకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కూడా సెల్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి వైబ్రేషన్లోనన్నా పెట్టుకోవాలి. ఇంకా స్విచ్ ఆఫ్ చేస్తే ఇంకా మంచిది. కాబట్టి దేవుని మందిరంలో మనం ఉండేది ఎంతసేపు? 2 లేకపోతే 2:30 గంటలు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అటు ఇటు చూడకుండగా దేవుని మందిరంలో పాటలు కానీ, వాక్యం కానీ, ఆరాధన విషయంలో కానీ, స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా దేవుని మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని ప్రసంగి అంటే సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి హ్యాపీగా చర్చికి వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి స్తుతించండి. చెప్పే వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, జీవించాలి.